అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. 20 మందిని మింగిన ప్రమాదం, అర్ధమరాత్రి అంతా ఆగమాగం. జూబ్లీహిల్స్ పోటీల 58 మంది, ప్రచారం జోరుంటది ఇప్పటి సంది. $9,000 దిగిన బంగారం, అయినా చేయలేమబ్బా బేరం. ఎండలో ఆన, ఆనలో ఎండ, వాతావరణంలో మస్తు తేడా. ఒడిచినట్టే సదర్ సంబరాలు. హలో మామా, ఇప్పుడే బస్ ఎక్కినా, నేను దిగంగానే ఫోన్ చేస్తా. మమ్మీ ఇంకో 2 గంటలల్లో ఇంటికాడు ఉంటా, అన్నను రోడ్డుకు రమ్మను, ఆలస్యమైతట్టుంది. ఇంకా సగం దూరంలోనే ఉన్నాము, నిమ్మలంగా వస్తుంది బస్సు, దగ్గరికి రాగానే ఫోన్ చేస్తుంది. అరే నాకు నిద్ర వస్తుందిరా, పండుకుంటా, పొద్దుగాల కాల్ చేస్తా సరేనా అని మాట్లాడి పరాకతిగా పండుకొని ఉంటారు. తెల్లారితే ఎవ్వల బిజీలా వాళ్ళు ఉండేటోళ్ళు. ఇంతల్నే గింత పని అయింది. ఏం చెప్పేటట్టుంది, చూస్తుండగానే 19 మంది పానాలు వాయే. హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకు పోతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దాటంగానే గింత పని అయింది. ఓ బైకోడు రయ్యు నురుకొచ్చి తాకుడు దాకితే ఇంజన్లు అగ్గి ఉట్టి రప్పున మంటలు అంటుకున్నాయట. బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అదే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ పోవడం కూడా అయి ఉండొచ్చు. అప్పుడు టైము అర్ధమరాత్రి 2:30. 41 మంది ప్యాసింజర్లు, 2 డ్రైవర్లు. నిద్రలనే కొందరు జీవిడ్చిండ్రు, మెల్కొచ్చి హుషారైనోళ్ళు బచాయించిండ్రు. మంటలు ముందు అంటుకున్నాయి. లాస్ట్ బట్ 1 సీట్ కాబట్టి దూకడానికి నాకు టైం ఉన్నింది, దూకేసాను. వెనకాల డోర్ని గుద్దుతున్నారు. వాళ్ళు గుద్దుతున్న ఒక 2 నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోయింది వెనకాలది. అందులోంచి వాళ్ళు దూకేసినట్టున్నారు. అప్పుడు నన్ను ఎవరో మరి చెయ్య, నా కాలు కూడా 2 లాకి బయటకు లాగేశారండి. ఇవాళ నాది బర్త్డే వల్లనే వల్ల ఏం కనిపించట్లేదు. మాకున్నది ఎదురుగున్నది ఎగ్జిట్ డోర్ ఒకటి, విరగొట్టుకొని బయటికి దిగేసారు కదా అంత. ఆ టైంలో ఆన పడ్డది కానీ మంటలు ఆరేంత పడలే. తొవ్వెంట పోతున్నోళ్ళు చూసి శాతనైన కాడికి తన్లాడిండ్రు కాపాడేతానికి. దెబ్బలు దాకినోళ్లను కర్నూలు దవాఖానకి వేసుకపోయిండ్రు. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది. గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా ఇంత స్పేస్ ఉంది. వాళ్ళలో 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్. ఇంతల్నే పోలీసులకు ఫోన్ కొడితే ఫైర్ ఇంజన్లతో ఉరుకొచ్చిండ్రు. అప్పటికే బస్సు అంతా తలగబడ్డది, కుర్చీలలోనే కాలిపోయిండ్రు. ఎక్కువ మంది పర్సోళ్ళు, ఒక్కింటోళ్లే 4, 2 ఐటీ జాబులు చేస్తున్నోళ్ళు. గీనకు మియాపూర్ లో బస్సు మిస్ అయితే ఇంకో కాడికొచ్చి ఎక్కిండట, దెబ్బలతో బయటపడ్డాడు. కాలం చేసినోళ్ళ దాంట్లో 6 తెలంగాణోళ్లే. బైక్ మీద రాంగ్ రూట్ లో వచ్చి టక్కర్ చేసిన మనిషి సుతా కాలం చేసిండు. డెడ్ బాడీలను గుర్తుపడటానికి DNA టెస్టులు చేస్తున్నారు. అటుకెళ్లి ఆంధ్ర మంత్రులు, మన కాడికెళ్లి మంత్రి జూపల్లి సారు పోయి పరిశీలించుకున్నారు. కనీసం ఎప్పుడైతే స్కూటర్ కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళితో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగింది కాదు. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఇది. డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒరిస్సాలో ఆల్ట్రేషన్ చేసి స్లీపర్ కిందికి మార్చిండ్రు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. ఓవర్ స్పీడ్, నో పార్కింగ్ చలాన్ల పైకం 23,000 పెండింగ్లు ఉన్నాయట. అయితే మంటలు అంటుకోగానే ఓ డ్రైవర్ పరారైండు. ఇంకో డ్రైవర్ ను పోలీసులు పట్టుకుపోయిండ్రు ఎంక్వైరీ కోసం. ఫైర్ అలారం సిస్టమ్ ని కొత్తగా లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్ కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్ గా. మన తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్కళ్లకు 5 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 2 లక్షలు సాయం చేస్తుంటే సెంటర్ వాళ్ళు ఓ 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది ఇట్లా జరిగిందని తెలవంగానే ప్రైవేట్ బస్సులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకుంటుండ్రో చెకింగ్ చేసే పని చాలైంది. ఛార్జీలు గట్టిగా గుంజేటోళ్లే ఎమర్జెన్సీ టైంలో బయటపడే ఇకమతి కూడా చెయ్యాలి కదా. మరి ఈ ఏడ లాపర్వా జరిగినో ఏమో, గింత పనాయే. ఉప ఎన్నిక గెలవాలే, పట్నంలో ఇంకో సీటు ఖాతాలు వేసుకోవాలని కాంగ్రెస్. సిట్టింగ్ సీటు కొట్టుకురావాలే, హైదరాబాద్ లో జోరు చూపించి ఊర్లలో పతారా పెంచుకోవాలని కారు. అసెంబ్లీలో మా బలానికి ఇంకో తోడు కావాలని బీజేపీ. ఇట్లా ఎవ్వల లెక్కలు వాళ్ళకున్నాయబ్బా.
కానీ ఓటర్ల లెక్క ఓటర్లకు కూడా ఉంది, కాకుంటే బయటికి చెప్పరు. ఎవ్వలని గెలిపియాలనో వాళ్ళనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేని చేసుకుంటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు కొట్లాటకు ఆఖరికి మిగిలింది 58 మంది. అమ్మో గీ పోటీలకు గెలుచుడు మాతోటి ఏమవుతుందని ఇయ్యాలనే 23 మంది నామినేషన్లు వాపస్ తీసుకున్నారు. మళ్ళా ముందే 130 మంది చెల్లాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్యాండిడేట్లకు పార్టీలకు గుర్తులు వస్తాయి. కడమలకు సొంతంగా నిలబడ్డట్టు తీరు గుర్తులు వస్తాయి. ఒక మిషన్ మీద 16 పేర్లే ఉంటాయి కాబట్టి 4 ఈవీఎంలు పెట్టవలసి వస్తుంది ప్రతి సెంట్రల్ రా. బ్యాలెట్ యూనిట్ లో ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలియాలని చెప్పి, బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని పరం 4 బ్యాలెట్ యూనిట్స్ పడతాం, దాంతోపాటు ఒక వీవీప్యాట్. ఇక ప్రచారానికి పోతే నవీన్ యాదవ్ సార్ను బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీకి దొలకపోవాలని మంత్రులంతా గల్లీ గల్లీ తిరుగుతున్నారు. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్పి ఆ సీట్ను గెలిపిస్తే జరిగే ఫాయిదా ఏందో వివరంగా చెప్తున్నారు ఓటర్లకు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముస్లింల హక్కులు కల్పిస్తారని చెప్పి వారి ఈ ఎలక్షన్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, నవీన్ యాదవ్ని ఓటేసి గెలిపిస్తున్నారు. ఇక మాగంటి సునీత మేడం కూడా మంచిగానే తిరుగుతుంది. కాంగ్రెస్ ఏలువాడి మంచిగా లేదు, మా పార్టీనే గెలిపియాలని కోరుతున్నారు. ఎట్లా ప్రచారం చేయాలనో కేసీఆర్ సార్ సలహాలు ఇచ్చి తోలినట్ట గులాబీ లీడర్లకు. అవసరమైతే అధ్యక్షుల వారు కూడా ప్రచారానికి వస్తాడని గులాబీ భవన్ లో గుసగుసాలు. బీజేపీ దీపక్ రెడ్డి సార్ కూడా బస్తీ బాట పట్టిండు ఓట్ల కోసము. మున్ పొడగొట్టిరు, జర ఇప్పుడన్నా అసెంబ్లీకి పంపురని ఒక్క తీవ్ర బతిమిలాడుతున్నాడు. నడిమిట్ల పెద్ద లీడర్లు కూడా వస్తున్నారు ప్రచారానికి. ఎవరి గొప్పతనమాలు చెప్పుకుంటున్నారు కానీ అసలు జూబ్లీహిల్స్ ఓటర్స్ ఏమనుకుంటున్నారో రేపటిల్లుండి వాళ్ళతోటే మాట్లాడి చూపిస్తాను తీయండి. గవన్నీ మాకు తెలియదు. 10 తులాల బంగారం పెడతామన్నారు, పెట్టాల్సిందే. అప్పుడే ముట్ట చెప్తే కాకపోయిందా మరి? అరే అది కాదు బావా, మేము ఒప్పుకున్నాడు తులం 80,000 ఉండే, ఇవాళ 1,30,000కు వాయే. గింత పిరమైతుందని అనుకున్నానే. పాత రేటు పైకం కట్టిస్తేనే తీసుకోయే జరా అని బతిమలాడుతుర్రట బిడ్డే అత్తగారోళ్ళను. లేలే రేట్ తోటి మాకేం సంబంధం, బంగారం పెడతామన్నావు పెట్టాలే అని వాళ్ళు. ఈ బంగారం ఎవరు కానీ పెట్టిండ్రో కానీ పెద్ద పరేషాన్ చేయబట్టే రాకెట్ ఎక్కి రయ్యిన ఉరికిన బంగారం రేటు చిన్నగా కిందికి దిగుతందుల్లా. 3 రోజులలోనే 9,000 తగ్గింది. మళ్ళా మొన్న తులం 1,34,000 వలికితే ఇవాళ 1,25,000 చిల్లరుంది. చెప్పుకుంటానికి 9,000 దిగినట్టే గాని పట్టుమని ఓ 10 తులాలు కొనేటట్టయితే లేదబ్బా. ఆడవిళ్ళ పెండ్లికి 20 తులాలు పెట్టాలంటే 25 లక్షలు కావాలి. అంత పైకం కావాలంటే ఊర్లో ఎకరం భూమి అమ్మాల్సిందేనబ్బా. అయితే ఇంకో 6,000 తగ్గే ఛాన్స్ ఉందని బంగారం గురించి బగ్గా తెలిసినోళ్ళు చెప్తున్న ముచ్చట. ఏహే వాళ్ళు గట్లనే చెప్తారు, ఆయనతో మళ్ళా మీది కురికితే ఎట్లా అని కొందరు ఇప్పుడే కొనేసుకుంటుండ్రు. చిన్న వస్తువు కొనే దగ్గర కొంచెం మేము పెద్దగా ఇన్వెస్ట్ చేసి కూడా తీసుకోగలిగాము. ఇప్పుడు తగ్గడం మాకు కొంచెం సంతోషంగా ఉంది. రేపు మళ్ళీ పెరుగుతుందేమో అని భయంకి కూడా రావాల్సి వచ్చింది, తీసుకున్నాం ఈ రోజు. ఆవు మరి బంగారం రేట్ ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేరు. దునియాలున్న పరిస్థితిని బట్టి మారుతుంది. మొన్నటి దాకా దేశాల నడుమ యుద్ధాలు పుట్టి అంత ఆగమాగం ఉండేటరకు చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెట్టుడుతోటి మస్తు పిరమైంది. నిన్నయాల ఆ దేశాలని నిమ్మల పడ్డందుకు ధరలు చిన్నగా దిగొస్తున్నాయి. కానీ ఎప్పటికి ఇట్లనే ఉంటదనే గ్యారెంటీ అయితే లేదుల్లా. 2026 మార్చ్ వరకు we can see 1,50,000 అండి. అండ్ 2027 we can see 2 lakhs. వాయమ్మో మల్లేడుకు 2 లక్షలు అవుతుందట తులం. అప్పట్లా 50,000 అనుకున్నాం, అసొంటిది 1,00,000 దాటే. రేపు 2 లక్షలకు కూడా ఉరుకుతుందేమో. అట్లా కావద్దంటే మీరు మీ ఇంటోళ్ళు నిమ్మలంగా ఉండాలని దేవునికి మొక్కితే చాలది. దునియా మొత్తం శాంతితో ఉండాలని కోరుకోండి. ఏమన్నా ఫాయిదా ఉంటే ఉంటదేమో. బతుకమ్మ, బోనాలు, దసరా, దివిల, సంక్రాంతి, వినాయకుని పండుగ, దేవీ నవరాత్రులు, శివపార్వతుల కళ్యాణం, రాముల వారి తలంబ్రాలు, ఉగాది, ఇట్లా బొచ్చడు పండుగలున్నాయి. కడమై కొన్ని అందరు కలిసి చేసుకుంటే ఇంకొన్ని ఎవరింట్లో వాళ్ళు నడిపిస్తుంటారు. అట్లనే దసరా ఆనంగానే దత్తన్న అలై బలై యాదకొచ్చినట్టు ఇప్పుడు దివిల ఆనంగానే ఇగో గివ్వి.
సదర్ సంబురాల మజాకన యాదవుల ఖాతరేందో చూపించిరనుకో రాదుండ్రే. దున్నరాజుల కొమ్ములకు రంగులు, మెడల మూవల దండలు, కళ్ళ గజ్జలు గట్టి ముద్దుగా సింగారిచ్చి తీసుకొస్తే రంగురంగుల లైట్ల నడుమ తీన్మార్ దరువుల కాడిస్తుంటే చూసేటోళ్ళది ఒక సంబురం కాదు. అగో టన్ను కాంచెల్లి 2 టన్నుల వజనుండి కూడా ఎంత ఎత్తెగురుతున్నాయో. చుట్టూరా 1000 మంది ఉన్నా వశపడని సప్పుడైతున్నా గింత అదరలే బెదరలే. మనోళ్ళు ఎట్లా చెప్తే గట్లా ఆడినాయి. తల నుంచి మా అయ్యాల నుంచి నా నుంచి ఇప్పుడు జోరుగా అవుతుంది, దినం ఇంత జోరుగా అవుతుంది, మస్తు సగర్ తాగుతుంది. కృష్ణుని ఆశీర్వాదంతో మా పాడి పంటలు అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము. చాలా మటుకు హర్యానాకెళ్ళి పట్టుకొచ్చినాయే. దినం బాదం, పిస్తా, కాజులు, కిలోల రకమైన పండ్లు, ఫలాలు, లీటర్ రకమైన పాలు దాపించి పొద్దుకు 2 మాటల తానం చేపించి షాంపూ రుద్ది అటెంక నూనెతోటి మసాజ్ చేస్తే ఇగో గిట్ల నిగనిగలాడినాయి. కొన్నిటికి ఫిరం మందు కూడా దాపుతారు. బ్యాండ్ ₹1.75 నుంచి మాట్లాడి ఇప్పుడు 1,45,000కు బ్యాండ్ బుక్ చేసినాం సార్. ఈ సంబరాల కోసము 3 రోజులు మేము ఘనంగా తీస్తాం సార్. ప్రతేడు దీవుల మర్నాడు సందే సదర్ సంబరాలు చేసుడు వెనకటికెళ్ళి వస్తున్న ఆచారము. 2 ఏళ్ల కాంచెల్లి సర్కారు వాళ్ళే ముంగట వాడి అధికారికంగా పెడుతున్నారు. హైదరాబాద్ లో ముషీరాబాద్, ఖైరతాబాద్, నారాయణగూడ, ఎల్లారెడ్డిగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లిలో జోరుగా జరిగినాయి 3-4 రోజులు. ఇప్పుడేం మంచిగా చూడండి, మళ్ళా చూడాలంటే ఏడాది ఆగాలే మళ్ళా. నీ అవ్వ ఓపర్ బయటికి చూడు. సూరన్న 1.5 గంట కిందనే గుడ్ మార్నింగ్ చెప్పిండు. ఆన కోటి తీసుకుపోమంటావు. ఓష్ని అరగంట కాదా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఓ షెత్తిరి తెచ్చినా అయిపోవు కదా. అరే జనంతా చలి పెడుతుందని గరం కోటు తెచ్చుకున్నా. చలి పోయి తడుచుడైతుంది కదా. పొద్దుగాల సలసల్లగుందని కోటు తొడుక్కున్నా. ఇప్పుడేమో మొత్తం రివర్స్ కాబట్టే గిట్లున్నదుల్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తే. ఈ వాతావరణమే చిత్రముందబ్బా. పొద్దుగాల ఎండ, పగటిలి ఆన, రాత్రికి చలి. ఓ తాన శిన్కులు, ఇంకో తాన తుప్పుర్లు. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టే ఉన్నది. లెక్కకైతే దివిలో వెళ్ళంగానే ఆనలు బందై చలికాలం రావాలి. కానీ ఇప్పుడు ఇయ్యరమయ్యర ఎండలు కొడుతున్నాయి, ఇంతల్నే ఆనలు పడుతున్నాయి. అస్సలు అర్థమైతే లేదబ్బా వాతావరణం. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో డైలీ రెయిన్ పట్టం ఉండదు. సో నవంబర్ మొదటి వారం నుంచి మనకి కొంచెం టెంపరేచర్లు అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే మినిమం టెంపరేచర్లు ఇంకా 19 నుంచి 24 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఆన తెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయి ఈశాన్య ఋతుపవనాలు చొరబడ్డాయట. ఈ 3 రోజులు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పెద్ద ఆనలు పడే కోపుందట. ఇక అడుగులు ఎక్కుండే ఆదిలాబాద్ బాజుకు ఇగం పెరిగిందుల్లా. మంచు పడతాంది, మబ్బు పడతాంది. పొద్దుగాల తొవ్వే చక్కగా అగు పడతలేదు. అసలు ఈ రోడ్ పంట పోదామంటే అసలు లైట్ వేసుకొని పోతే కూడా ఇంత దగ్గర కూడా కనబడతలేదు. అంత ఘోరమైన పొగ పడ్డది. తిరుపతిలో దినం తప్పించి దినం ఆన పడుతుంది. మొగులంతా మబ్బులు పట్టి గిట్ల అగు పడతాంది. ఇవాళ గిట్లుంది గాని రేపు ఎట్లుంటదో తెలియదు మళ్ళా. గింత షేపు లైన్లో నిలబడి వచ్చిన బిడ్డ రేపు రమ్మంటే ఎట్లా జర చూడరాదు. ఏ పొద్దుగలనంగా పోయినరా 4కి 3 ఇచ్చిండు. ఇంకోటి 2 రోజుల తర్వాత వస్తుందట. రిపోర్టు దేకుంటా మందులు రాయమంటే ఎట్లా పెద్ద మనిషి? నీకు బీమారు ఏముందో తెలవాలే కదా. ఏ ఊకూకే ఎవడు తిరుగుతాడు? గా దుక్కునం పోయి ఓ సూది వేయించుకుంటే అయిపోతుంది అని పోతుంటారు. అయితే మిషన్లో 3 చిప్పులు పెట్టి నెత్తురు చుక్కలు అంటించింది. గంతే రప్పున రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. హెల్త్ ఏటీఎం వల్ల బయట కారెట్ గిక్తే పైసలు వస్తాయి, ఈడ నెత్తురు ఇస్తే రిపోర్టులు వస్తాయి అన్నట్టు. పెయిలో షుగర్ ఎంత ఉంది, బాడీలో రక్తం ఎంత ఉంది, ఆక్సిజన్ మంచి ఉందా, కొవ్వు ఎంత పెరిగింది, డెంగ్యూ టైఫాయిడ్ ఏమన్నా వచ్చిందా, ఇట్లా 132 తీవ్ర బ్లడ్ రిపోర్టులు వస్తాయట నిమిషాలల్లానే. ఏ ప్రైవేట్ దవాఖానలో ఎంత ఫీజు అనేరు, సర్కార్ దవాఖానలో ఫ్రీగా. హైదరాబాద్ లో కింగ్కోటి, మలక్పేట 2 నెలల సంధి నడుస్తుంది ఆల్రెడీ. మనం ఎట్లా క్యాష్ డ్రా చేసుకొని పోతాము ఏటీఎంలోకి వెళ్ళి, అట్లాగే ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గట్లనే పానం చూస్తాయి. ప్రైవేట్ దవాఖానకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 1000 గుంతుడే కాదు, రిపోర్ట్ ఇయ్యాల రాదు, రేపు వచ్చి మళ్ళా చూపించుకొని మళ్ళా కొడతారు కూడా. అదే ఈ మిషన్ అయితే రఫా రిపోర్టులు ఇస్తూనే ఉంటది. ఆన్లైన్ లో రికార్డ్ అయి ఉంటది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, మళ్ళా ఇంత ఫరక్ ఉండదట.
మన దగ్గర హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసే టెస్టులు, వాళ్ళ ఇచ్చే రిపోర్ట్స్ ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ కూడా కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపారిజన్లో మెయిన్గా మేజర్ ఇష్యూస్ ఏం లేవు. పైలట్ ప్రాజెక్ట్ కిందకి 2 దవాఖాన్లలో నడుస్తోంది. చెప్పున జిల్లా దవాఖాన్లో కూడా పంపిరంటే ఏకైనా ఖర్చు లేకుండా పేద పేషెంట్లకు ప్రతి ఒక్క రిపోర్ట్ అందితే మస్తు ఫాయిదా మరి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలలో డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా మాట్లాడాలి, అదే బయట అట్లా కాదాయే. ఏది మాట్లాడితే ఏమవుతుందని 1-2 మాటల ఆలోచన చేసి మాట్లాడాలి, లేదంటే దబిడి దిబిడే ఉంటుంది. మళ్ళా సినిమాలు రాజకీయాలు చేసుడు, లీడర్లు సినిమా డైలాగులు దంచుడు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అసొంటి ఓ ఫైటింగే ఆంధ్రాలో నడుస్తుంది. చలో చూడండిగా. 4 రోజుల కిందట అసెంబ్లీలో బాలయ్య బాబు సినిమా చూపించా కదా, అప్పట్లో జగన్ గారిని హీరోలు కలిసిన ముచ్చట మీద. అగో దాని మీద ఇప్పుడు పాత సీఎం అరుచుకున్నాడు. అప్పుడేంది ఇప్పుడేందంటే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని అది ఆయన తాగి మాట్లాడింది. అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో ఆయన క్వశ్చన్ చేసుకుంటారు. చెల్ మా లీడర్ని అట్లెట్లా అంటావని నడిమిట్లకు మంత్రి అచ్చెన్నాయుడు సార్ ఊరుకొచ్చిండు. 5 సంవత్సరాలు మేము కూడా భజనలు చేసి చెప్పాం సైకో 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 అని. ఆయన శాసనసభలో అన్నాడు, మనందరం బయట అన్నాం. సైకో పనులు చేసావు కాబట్టి సైకో అని చెప్పాం. అది ఫ్లోట్లో అంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు. పాత సీఎం గారికి ఇట్లా అనడం తెలిసినాక బాలయ్య బాబు ఇంకేమంటాడో పో. తొవ్వెంట పోతుంటే ఏదన్నా బగ్గ పొగ కక్కుతున్న బండెనక బుత్తంత సేపు పోవాలంటేనే మోస ఆపుకొని పోతుంటాం. అసొంటిది ఊకే పొగ జూరినట్టే ఉండే జాగలుంటే ఎట్లుంటది? అట్లనే అగ్గ అంటుకొని పొగొస్తున్నా మొస తీసుకునుడు చాలా తిప్పలైతుంటది. జరంత దూరం పోయేదాకా దస్తి కట్టుకొని పోతుంటాం. ఈసొంటి ఎప్పుడో పారి మనకు ఎదురైతుంటాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ పబ్లిక్ కు మాత్రం గడియకి ఇదే గండమాయే. ఇక ముచ్చటేందంటే బుధవారం నాడు ఢిల్లీలో జోరు ఆనబడు పక్క. వాతావరణం శాఖలు చెప్పినప్పుడే ఎండ కొడుతుంది, ఇక మీరు చెప్తున్నారు అనే రాయింత. దానికో లెక్కుంది. ఇది వర్ణుడు కురిపించే ఆన కాదు, సర్కారు పట్టుకొస్తున్న ఆన. క్లౌడ్ సీడింగ్ అంటారు. అంటే విమానాలను మీదికి పంపి మబ్బుల మీద కెమికల్ చల్లితే అవి గరిగి సినుకులు రాలుతాయి. ఇక కాకుంటే చాలా ఖర్చు అవుతుంది. మరి ఢిల్లీలో ఏమన్నా పంటలు పండేది ఉందా? పైసలు పెట్టి ఆనలు పట్టుకొస్తానికి అంటుర్రా? ఆడ గాలి ఎట్లున్నది? మళ్ళా పగటి పూటే చీకటి కాబట్టి పబ్లిక్ మొస తీసుకునే కష్టం ఉంది. 17 చలికాలంలో ఇట్లనే ఉంటది. కానీ దీవుల నాడు వేలిన కోట్ల రూపాయల పటాకుల పొగకు ఇంకింత తెరలైంది. రోజుకు 9 సిగరెట్లు తాగితే ఏమైతుందో ఈ గాలి పీలిస్తే అంత డేంజర్ ఉంటదట. అంటే అలవాటు లేని వాళ్ళు కూడా నెలకు 270 సిగరెట్ల పొగ గుంజుతున్నట్టే. అడ్డమైన రోగాలే కాదు, క్యాన్సర్ కూడా రావచ్చునట. అందుకే మబ్బుల మీద కెమికల్స్ చల్లి ఆనబడేటట్టు చేస్తే గప్పుడు గాలిలో ఉన్న దుమ్ము దుసరం కొట్టుకపోతుంది, జరంత తేటగా అవుతుందని ఢిల్లీ గవర్నమెంట్ ఆపొచ్చన. మంచిదే, కానీ కెమికల్స్ వల్ల వాతావరణం ఖరాబ్ కావచ్చునట, పచ్చదనం పలసగా కావచ్చునట. మళ్ళా పడాల్సిన ఆనలు కూడా పడాయని కొందరు అంటున్నమాట. గాలి మంచిగా చేయాలనే ఆత్రంలో కొత్త ఆపది రాకుండా చూడు రిసార్లు జరా. హలో మామ ఏడున్నావురా? హలో హలో వినబడతలేదురా? నీ పోకట సల్లగుండా బండి పక్క కాపరాదయ్యా, మాగినబడుతుంది కానీ. అట్లా కాదు మామ, అర్జెంట్ పనుండే. చెప్పు ఇప్పుడు వినబడుతున్నది కానీ. హలో నేనా? బుత్తంత సేపట్ల నీ దగ్గర ఉంటా. ఆల్రెడీ సిగ్నల్ దాకొచ్చిన. ఇడ లెఫ్ట్ కొట్టాలనా రైటా? అచ్చా సీదనా? అట్లనే లైన్లో ఉండు, 2 నిమిషాలలో మూల తిరుగుడే. ఇగో గిట్లుంటది బండ్లు కార్లలో పోయే మన ఉత్తమ డ్రైవర్ల ముచ్చట్లు. గసంటోళ్ళంతా జర మంచిగినాలే గీ ముచ్చట. ఫోన్ మాట్లాడుకుంటా ఫాస్ట్గా పోతా, రీల్స్ చూసుకుంటా రువ్వడిగా పోతా, సినిమా చూసుకుంటా స్టీరింగ్ తిప్పుతా, పాటలు వినుకుంటా ఆటో నడుపుతా, మ్యాచ్ చూసుకుంటా మందిలో పోతా అని ఫోన్ల కమాయి చేసుకుంటా కానొచ్చిండ్రంటే అంతే. ఇక మారిన రూల్స్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ వీళ్ళు కోర్టుకు పోవాల్సిందే, కోర్టు విధించే శిక్ష ప్రకారం నడుచుకోవాల్సిందే. గదన్నట్టు మునుపటి లెక్క ఎంతో కొంత ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి ఇడుసుడన్న ముచ్చటే లేదట. బాజప్తా కోర్టు ఎట్లా చెప్తే అట్లా, దండుగేస్తే దండుగా, జైలుకు దోల్తే జైలుకు. మరెట్లుంది మనోళ్ళ కథ? బండ్లు నడుపుకుంటేనే ఫోన్ల పొంకనాలు కొట్టబట్టిరి. ఏటో మాట్లాడుకుంటా గా ఆవేశంలోనో ఆనందంలోనో ఆయంత ఎవరికన్నా దాకిస్తే ఏంది కథ?
బాడీ రోడ్డు మీద మైండ్ ఇంకెక్కడో ఉంటే ఎన్కోళ్ళు హారన్ కొట్టినా ఇనబడది. సిగ్నల్ జంప్ అయితారు, పక్కోళ్ళను పరిశాన్ చేస్తారు. అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద నజరేస్తే ఆరంలోనే 4000 మంది దొరికిరట ఉత్తమ డ్రైవర్లు. అంతలా అర్జెంట్ ఫోన్ వస్తే బండి పక్క కాపి మాట్లాడితే కాదా కోర్టుకు పోతే ఫైన్ వేస్తారు గంతే అని లైట్ తీసుకోకుర్రి. గట్లనే టక్కర్ బొక్కర్ అయితే ఉత్త పుణ్యానికి దావకండ్ల పాలైతారు మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.